మన భారతదేశంలో కూడా సంవత్సరానికి ఇప్పుడు నేషనల్ క్యాన్సర్ రిజిస్టర్ చూస్తే 40,000 కేసెస్ కూడా నమోదవుతున్నాయి అన్నమాట. ఎక్కువ క్యాన్సర్స్ కూడా మనము డయాగ్నోస్ చేస్తున్నాం. చేంజింగ్ లైఫ్ స్టైల్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ స్మోక్డ్ ఫుడ్స్ తీసుకోవడం వలన, స్మోకింగ్, ఆల్కహాల్ అలవాట్లు పెరుగుతున్నాయి కాబట్టి వీటి వలన రిస్క్ ఆఫ్ క్యాన్సర్ కూడా, ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్ కూడా పెరుగుతుంది అన్నమాట. నమోదయ్యే కేసెస్ ఎవ్రీ ఇయర్ పెరుగుతున్నాయి. ఈ స్టమక్ క్యాన్సర్ యొక్క లక్షణాలు చాలా ఇతర క్యాన్సర్ లాగానే చాలా ట్రివియల్గా ఉంటాయి. అంటే మొదటి స్థాయిలో ఉన్నప్పుడు, చాలా ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు, మొదటి స్థాయిలో ఉన్నప్పుడు క్యాన్సర్ యొక్క లక్షణాలు చాలా ట్రివియల్గా ఉంటాయండి. అంటే ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు, వాళ్ళు నార్మల్గానే ఉంటారు పేషెంట్స్. క్యాన్సర్ ఉన్నప్పటికీ కూడా ఎటువంటి లక్షణాలు కూడా వాళ్ళకి ఉండవు. క్యాన్సర్ యొక్క లక్షణాలు ఎప్పుడు వస్తాయంటే యూజువల్లీ కొంచెం అడ్వాన్స్ స్టేజ్లో వస్తాయన్నమాట. ఎటువంటి చిన్న సిమ్టమ్ అయినా దాన్ని ఇగ్నోర్ చేయకుండా, దాన్ని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వెళ్ళి టెస్టులు చేయించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. టెస్ట్ నార్మల్ వస్తే మంచిదే, కానీ టెస్ట్ మిస్ అవుతే క్యాన్సర్ మిస్ అవుతుంది అనమాట. చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్స్ ఏంటంటే మీకు నాజియా అండ్ వామిటింగ్, ఎప్పుడు వామిటింగ్ సెన్సేషన్ రావడము, వాంతులు అవ్వడము, అదే కాకుండా ఆహారం కొంచెం తిన్నా కూడా కడుపు నిండినట్టు అనిపించడము, బరువు తగ్గిపోవడం. చాలామందికి ఇది చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్ అండి. అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్, బ్లడ్లో హిమోగ్లోబిన్ ఒక అంశం పడిపోవడం, హిమోగ్లోబిన్ తగ్గిపోవడం. ఎందుకంటే క్యాన్సర్ పెద్ద అయ్యేసరికి బ్లీడింగ్ అవుతుంటుంది అనమాట. సో మోషన్లో తెలియకుండానే బ్లడ్ వెళ్తూ ఉంటుంది, అకల్ట్ బ్లీడింగ్ అని చెప్తాం. దానివల్ల హిమోగ్లోబిన్ పడిపోతుంది. కొంతమందికి మింగడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది, చాలా క్షీణిస్తారు, సన్నగా అయిపోతారు, వెయిట్ లాస్ అవుతుంది, చాలా వరకు నీరసంగా ఉంటారు ఎప్పుడు. ఇవన్నీ కొన్ని స్టమక్ క్యాన్సర్ యొక్క లక్షణాలండి. సింపుల్గా మీరు టెస్టులు చేయించుకోవాలంటే చాలా సింపుల్ టెస్ట్ అండి. మీరు ఎనీ హాస్పిటల్కి వాకిన్, ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఒక గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఉంటారు. ఈ లక్షణాలు ఉంటే మీరు వెంటనే వెళ్ళి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కానీ సర్జన్ని కానీ సంప్రదించండి. సింపుల్ టెస్ట్, ఓపీడీ బేస్డ్ టెస్ట్, 5 నిమిషాలు అయిపోయే టెస్ట్ అండి ఇది. ఎండోస్కోపీ అని చెప్తాం, అప్పర్ జే ఎండోస్కోపీ. మీరు దానికి అనస్థీషియా కూడా అవసరం లేదండి, చిన్నగా స్ప్రే చేసేస్తారు. చాలా సింపుల్ టెస్ట్, 5 నిమిషాలు అయిపోతుంది టెస్ట్ ఇది. సో ఎండోస్కోపీలో మనం ఏం చేస్తామంటే ఒక ఫ్లెక్సిబుల్ ట్యూబ్ లాగా ఉంటుంది ఎండోస్కోప్ అది. సో నోట్లో నుంచి వేసి అన్నవాహిక మరి స్టమక్లో మొత్తం చూడడం జరుగుతుంది. సీయింగ్ ఈజ్ బిలీవింగ్. సో మనం కంటికి కనబడుతుంది ఏమైనా ఉంటే, లోపల పొట్టలో ఏమైనా ఉంటే డెఫినెట్లీ మనకు కనిపిస్తుంది అన్నమాట ఇది. సో ఇప్పుడు అడ్వాన్స్ ఎండోస్కోపిక్ మెథడ్ చూడొచ్చే, అంటే క్యాన్సర్ని ఒక అర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసి దాన్ని కన్ఫర్మ్ చేయడానికి కూడా మనకు చాలా అడ్వాన్స్డ్ ఎండోస్కోపిక్ మెథడ్స్ వచ్చాయి. లైక్ నారో బ్యాండ్ ఇమేజింగ్, చాలా కొత్త టెక్నిక్స్, క్రోమో ఎండోస్కోపీ, చాలా ఎండోస్కోపీస్ వచ్చాయి మనకు టెక్నిక్స్. సో వాటి వల్ల మనం అర్లీ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ని కూడా మనం డిటెక్ట్ చేయొచ్చు. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే అర్లీ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ ఉంటే మనము ట్రీట్మెంట్ కూడా ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్ అయిపోతుంది. సర్జరీ లేకుండా కూడా ట్రీట్మెంట్ చేయొచ్చు. ఎండోస్కోపిక్ థెరపీ అని చెప్తాం.